వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షిలో సంబంధించి 6వ తేదీ 6th జనవరి 2025 ఇచ్చిన కరెంట్ అఫైర్స్ అని మనం కవర్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఈనాడు పేపర్లో ఇటీవల కాలంలో సంభవించిన కరెంట్ అఫైర్స్ అన్ని సంబంధించి ఒక 4-5 బిట్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినవి ఒకసారి రివిజన్ చేద్దాం అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి గత ఆర్థిక సంవత్సరం 2023-24లో గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గిందని చెప్పేసి 4.86% పరిమితమైందని అయితే దీంట్లో ఇచ్చారు. SBI రీసెర్చ్ నివేదిక ఇచ్చిండు. 2011-12లో 25.7% ఉండింది. అదేవిధంగా పట్టణ పేదరికం 13.7% ఉండింది. 2023-24కి గ్రామీణ పేదరికం 4.86కి 4.09%కి అయితే పట్టణ పేదరికం అర్బన్ పావర్టీ అయితే వెళ్ళిందని చెప్పేసి SBI రీసెర్చ్ ఇచ్చింది. దీనికి ఒక కారణం ఏంటంటే ప్రభుత్వం వారు అందజేస్తున్న సంక్షేమ పథకాలు అనమాట. ఓకే, ఇటీవల కాలంలో మనకి 5 రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్లు అయితే అపాయింట్ చేశాడు. వాళ్ళలో ఒకరు కంబంబటి హరిబాబు ఆయన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి ఒడిశా గవర్నర్గా అయితే బాధ్యతలు అయితే స్వీకరించారు. దానికి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్లో తమిళనాడుకు చెందిన వైశాలి కాంస్యం నెగ్గింది. గోల్డ్ సిల్వర్ ఏంటి మనం ఖచ్చితంగా నేర్చుకునేటోళ్ళం. ఇక్కడ ఏమైందంటే కాంస్యం నెగ్గింది కాబట్టి కొంచెం పక్కన పెట్టాం అనమాట. అదేవిధంగా ప్రపంచ బ్లిడ్ ఛాంపియన్షిప్ లో తమిళనాడుకు చెందిన వైశాలి కాంస్యం నెగ్గింది. 2025 జనవరి 1న న్యూయార్క్ లో జరిగింది. ఎక్కడ జరిగింది? న్యూయార్క్ లో జరిగిన సెమీస్ లో 0.5 నుంచి 2.5తో వెన్జున్ చైనా చేతిలో ఓడిపోయింది. ఫైనల్లో వెన్జున్ 3.5, 2.5తో లీ టింజింగ్ చైనాపై నెగ్గి విజేతగా నిలిచింది. 2016లో ఇంటర్నేషనల్ మాస్టర్స్ అయిన వైశాలి 2018లో గ్రాండ్ మాస్టర్ ఘనతనైతే సాధించింది. ప్రముఖ అణుశాస్త్రవేత్త రాజగోపాల్ చిదంబరం గారు ఇటీవల మరణించారు. 1974లోను 1998లో జరిగిన అణు పరీక్షలో ఆయనైతే కీలక పాత్ర పోషించారు. 1999లో పద్మ విభూషణ్ ఇచ్చింది. 1975లో పద్మశ్రీ ఇచ్చింది అని చెప్పేసి ఇంకొక ఆర్టికల్ ఇచ్చారు. ఈ 4 కరెంట్ అఫైర్స్ కూడా మనం రోజువారీ కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేస్తున్నవే అనమాట. అందుకని చెప్పి నేను ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వట్లేదు అనమాట. ఓకే, ఇప్పుడు ఆర్టికల్స్కి వెళ్దాం. సర్కారీ కొలువుల జాతర అనేది ఒక జాబ్ అప్డేట్ ఇచ్చారు. 2686తో ఏం జాతర చేసుకోవాలి, ఎలాంటి జాతర చేసుకోవాలి ఏం అర్థం కావట్లేదు అనమాట నిరుద్యోగులందరికీ. ఓకే, జోక్స్ అపార్ట్, మనం జనవరి 12వ తేదీ దీనికి సంబంధించి క్లారిటీగా అయితే ప్రచారం చేస్తాను, జాబ్ క్యాలెండర్ తీస్తారని చెప్పారు. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. తర్వాత మనం విధి విధానాలు అయితే ఆ రోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఫస్ట్ అప్పటి వరకు మనం చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్. రోజువారీగా కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా రోజు ఎట్టి పరిస్థితుల్లో ఒక మోడల్ పేపర్ అయితే మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, మంటలను తట్టుకునే లిథియం బ్యాటరీని ఇటీవల కాలంలో సౌత్ కొరియా శాస్త్రవేత్తలు తయారు చేశారని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఒకసారి దీన్ని చదివే ప్రయత్నం చేద్దాం. సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్. ఓకే, మెరుగైన భద్రతా పనితీరు ప్రదర్శించే లిథియం మెటల్ బ్యాటరీని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మంటలు, పేలుళ్లను ఇది నివారిస్తుంది. విద్యుత్ వాహనాలు, స్మార్ట్ ఫోన్లు, భారీ స్థాయి విద్యుత్ నిల్వ వ్యవస్థల విషయంలో అనేక ప్రయోజనాలకు ఈ సాధనం ఒక వీలు కల్పిస్తుంది. 3 పొరలు కలిగిన ఘన పాలిమర్ ఎలక్ట్రోలైట్ తో తాజా బ్యాటరీని రూపొందించారు. సాంప్రదాయ ఘన పాలిమర్ ఎలక్ట్రోలైట్ బ్యాటరీల్లో నిర్మాణపరమైన పరిమితులు ఉన్నాయి. అందువల్ల వాటి పనితీరు అంత సమర్థంగా ఉండదు. వీటిలో డెండ్రైట్ల సమస్య కూడా ఉత్పన్నమవుతుంది. ఛార్జింగ్, డిశ్చార్జింగ్ సమయంలో చెట్లు లాంటి ఆకృతుల లిథియం పెరగడాన్ని డెండ్రైట్లుగా పేర్కొంటారు. వీటి వల్ల బ్యాటరీ కనెక్షన్లో అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఫలితంగా మంటలు, విస్ఫోటాలు జరిగే ప్రమాదం ఉంది. 3 పొరలు కరిగిన ఆకృతితో ఈ సమస్యకు శాస్త్రవేత్తలు విడుగుడును కనిపెట్టారు. ఇది 3 విభిన్నమైన సేవలను అందిస్తాయి. దీనివల్ల బ్యాటరీ భద్రత, సమర్థత పెరుగుతుంది. ఈ ఎలక్ట్రోలైట్ లో డికాబ్రోమెడి ఫినైల్ ఇథేన్ DBDPE ఉంటుంది. ఇది మంటలను నిరోధిస్తుంది. ఇందులోని జియోలైట్ వల్ల ఎలక్ట్రోలైట్ పటిష్టత పెరుగుతుంది. లిథియం సాల్ట్, లిథియం బిస్లు అయాన్ల వేగవంతమైన కదలికకు వీలు కల్పిస్తాయి. మొత్తం మీద ఈ డిజైన్ వల్ల ఎలక్ట్రోడ్ కాంటాక్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ శక్తి బడ్వాటర్ రేటు పెరుగుతుంది. డెండ్రైట్లు ఏర్పడకుండా అడ్డుకట్ట పడుతుందన్నమాట. ఈ పరిశోధక బృందం అభివృద్ధి చేసిన బ్యాటరీ 1000 సార్లు ఛార్జింగ్, డిశ్చార్జింగ్ తర్వాత కూడా 87.9% పనితీరు కనబరిచింది. మన్నికలో ఇది చెప్పుకోదగ్గ పురోగతే. సంప్రదాయ బ్యాటరీలు ఇదే దశలో 70 నుంచి 80% మేర పనితీరును కనబరుస్తున్నాయనైతే దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇచ్చాడు. మనకైతే అంత ఇంపార్టెంట్ కాదు. సరే, ఎనీవేస్ ఒక బ్యాటరీ అనే టాపిక్ దీంట్లో ఇచ్చారు కాబట్టి బ్యాటరీని తెలుగులో ఏమంటారంటే ఘటము అంటారు. విద్యుత్ ఘటం అంటే ఎలక్ట్రిక్ బ్యాటరీ అంటారు. ఒకసారి
తెలుగు మీడియంలో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి బ్యాటరీ అనే పాయింట్ ఇవ్వకుండా నేరుగా ఘటం అని ఇచ్చేస్తారు. ఘటం అంటే మనకి తెలిసి ఉండాలి, ముందుగా తెలుసుకొని ఉండాలి. ఘటం అనుకోండి. ఒకసారి రైల్వే ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్ అడిగారు. రైల్వే ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ ఏమన్నా అడిగారంటే, ఘటము సాధారణంగా బ్యాటరీ అనేది రసాయనిక శక్తికి, కెమికల్ ఎనర్జీ అంటారు కదా, రసాయనిక శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది, రసాయనిక శక్తిని ఏ శక్తిగా కన్వర్ట్ చేస్తుంది అని అయితే క్వశ్చన్ అడిగారు. కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంది ఇది. అప్పుడు ఆ టైంలో అందరం కన్ఫ్యూజ్ అయ్యాం అనమాట. ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే దానికి కాంతి శక్తి, ఆప్షన్ కాంతి శక్తి ఇచ్చాడు. సాధారణంగా విద్యుత్ ఘటము లేదా విద్యుత్ బ్యాటరీ రసాయనిక శక్తిని కాంతి శక్తిగా మారుస్తుందా లేదా కాంతి శక్తి ధ్వని శక్తిగా మారుస్తుందా, ఆప్షన్ 3 విద్యుత్ శక్తిగా మారుస్తుందా, ఆప్షన్ డి పైవన్నీనా అని అడిగించారు. మీరు ఆన్సర్ అయితే మీరు ఏం చెప్తారో ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. మీరు ఏ విధంగా అయితే మీరైతే ఏం పెడతారో ఒక్కసారి కామెంట్ చేస్తుండండి. నేనేం పెట్టానంటే విద్యుత్ శక్తి అని పెట్టాను అనమాట. జనరల్గా విద్యుత్ శక్తి కదా, విద్యుత్ శక్తి అని పెట్టాను అనమాట. దానికి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. కొన్ని బ్యాటరీస్ టార్చ్ లైట్లో యూజ్ చేస్తారు కదా, టార్చ్ లైట్లో యూజ్ చేసే బ్యాటరీ ఎలా ఉంటుందంటే అక్కడ ఆ బ్యాటరీ కాంతి శక్తిగా మారుస్తుంది. అందులో రసాయన శక్తిని కాంతి శక్తిగా కన్వర్ట్ చేస్తుంది. అఫ్ కోర్స్ కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా అవసరం అవ్వచ్చు, కానీ అల్టిమేట్ గా ఆ బ్యాటరీ ఏం చేస్తుంది, కాంతి శక్తిగా మారుస్తుంది. అదేవిధంగా రేడియో లాంటి వాటిలో ఉపయోగించే బ్యాటరీలలో ఏం చేస్తారంటే అది ధ్వని శక్తిగా కూడా మారుస్తుంది కదా. విద్యుత్ శక్తిగా మన ఇళ్లలో వాడే బ్యాటరీస్కి విద్యుత్ శక్తిగా మారుస్తుంది కాబట్టి పైవన్నీ అని చెప్పేది అయితే దానికి ఎన్సీఈఆర్టీలో ఉంది. ఎన్సీఆర్టీ మెటీరియల్లో ఉందన్నమాట. రసాయన శక్తిగా ఘటం సాధారణంగా బ్యాటరీ అనేది రసాయన శక్తి నుంచి కాంతి శక్తిగాను, ధ్వని శక్తిగాను, విద్యుత్ శక్తిగాను మార్చే పరికరం అని చెప్పేసి ఎన్సీఆర్టీలో. అందుకని చెప్పి ఎన్సీఆర్టీని రిఫరెన్స్ గా తీసుకొని పైవన్నీ అనేది దానికి ఆన్సర్ ఇచ్చారనమాట. ఓకే, ఇది ఇంతకీ దీన్ని ఘటాన్ని లేదా బ్యాటరీని ఎవరు కనుక్కున్నారంటే వోల్టా కనుక్కున్నారు. ఎవరు? వోల్టా. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వోల్టా కనుక్కున్నారు. ఎప్పుడు కనుక్కున్నారు? ముస్లిమ్స్ యొక్క దేవుడి నెంబర్ ఎంత అంటే 786. దాని ముందు ఒకటే యాడ్ చేసుకోండి, 1786. 1786 సంవత్సరంలో ఈ ఇటలీ దేశానికి సంబంధించిన శాస్త్రజ్ఞుడు వోల్టా దేన్ని కనుక్కున్నారంటే బ్యాటరీని కనుక్కున్నారు. బ్యాటరీ సాధారణంగా ఏం చేస్తుంది, రసాయన శక్తిని కాంతి, ధ్వని, విద్యుత్ శక్తులుగా కన్వర్ట్ చేస్తుంది అవసరాన్ని బట్టి. ఓకే, సెకండ్ టాపిక్ చూడండి. సమర్పయామి అని అయితే ఒకటైతే ఇచ్చారు. ఇదంతా మనం చదవాల్సిన అవసరం ఇక్కడ. ఈ పర్టికులర్ ఆర్టికల్ ని మీకు ఎందుకు ఇచ్చానంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉంది కదా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది ఏ క్రీడాంశానికి సంబంధించిన ట్రోఫీ? ఆప్షన్ ఏ టెన్నిస్, ఆప్షన్ బి క్రికెట్, ఆప్షన్ సి వాలీబాల్, ఆప్షన్ సి ఫుట్బాల్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు అనమాట. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది క్రికెట్ కి. మీరు ఇప్పుడు పిక్చర్ చూసారు కాబట్టి మీకు గుర్తుండిపోతుంది అనమాట. ఓకే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది క్రికెట్ కి సంబంధించింది. అది భారత్ మరియు ఆస్ట్రేలియాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. నాగసాకి మృత్యుంజయుడి కనుమూత అనే ఒక ఆర్టికల్ ఇచ్చారు. నాగసాకి అనేది జపాన్లోని ఒక ప్రాంతం. జపాన్లోని నాగసాకి, జపాన్ యొక్క క్యాపిటల్ టోక్యో. ఓకే, గుర్తుంది కదా, టోక్యో. అదేవిధంగా జపాన్లోని నాగసాకి పట్టణంపై 8 దశాబ్దాల క్రితం జరిగిన అణుదాడిలో ప్రాణాలతో బయటపడిన షిగెమి ఫుకాహోరి 93 కన్నుమూశారు. ఈ నెల 3న నాగసాకిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్య కారణాల వల్ల మరణించినట్లు ఉరికమి కేథలిన్ చర్చి వర్గాలు తెలిపాయి. 1945 ఆగస్టు 9న నాగసాకిపై డేట్ గుర్తుపెట్టుకోవాలి మనం. 1945 ఆగస్టు 9న నాగసాకిపై అమెరికా అణుబాంబులు వేసినప్పుడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఫుకాహోరి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అప్పుడు ఈయనకు 14 ఏళ్ళు. ఆ ఘటన ఫుకాహోరిని తీవ్రంగా కలిసివేసింది. కొన్నేళ్ల పాటు ఆయన భయానక అనుభవాల గురించి మాట్లాడలేకపోయారట. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఆర్టికల్. నాగసాకి మీద ఇప్పుడు 1945 డేట్ ఇచ్చారు కదా, ఆగస్టు 9నైతే యుఎస్ఏ అమెరికా అయితే అణుబాంబులు వేసింది. దీని మీద నాగసాకి మీద. ఇంకో పట్టణం కూడా మీకు గుర్తు రావాలా. నాగసాకి వచ్చినప్పుడు హిరోషిమా కూడా గుర్తు రావాలి. హిరోషిమా మీద ఎప్పుడు వేసిందంటే 3 రోజుల ముందు హిరోషిమా మీద ఫస్ట్ వేసింది అనమాట. ఇప్పుడు ఆగస్టు 6వ తేదీ 6th ఆగస్ట్ 1945 మీద హిరోషిమా మీద అమెరికా వేసింది. అది తర్వాత రెండోసారి వచ్చేసి నాగసాకి మీద ఆగస్టు 9వ తేదీ 1945 సంవత్సరంలో 2 సార్లు వేసింది, 2 దగ్గరలో వేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూడండి. ఎఫ్డిఐలు ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. గత 10 ఏళ్ల కాలంలో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐస్ అయితే వెల్లువెత్తాయని చెప్పి సాక్షిలో ఇచ్చారు. అందువల్ల ప్రధాన కారణాల్లో
దేశంలోని ప్రధాన రంగాలు, కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వాటాను కేంద్రం గణనీయంగా పెంచింది. మన దేశంలో టాప్ 5 రంగాలు ఏ రంగాల్లో అత్యధికంగా పెట్టుబడులు అయితే ఆకర్షిస్తున్నాయి అంటే కంప్యూటర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగం ప్రథమ స్థానంలోనూ, సేవా రంగం 2వ స్థానంలోనూ, వాణిజ్య రంగం 3వ స్థానంలోనూ, నిర్మాణ రంగ కార్యకలాపాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి 4th ప్లేస్లోను, ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది అయితే 5th ప్లేస్లో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2L అయితే ఇలాంటి అడిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎఫ్డిఎల్ పరంగా పైన వచ్చి సెక్టార్ వైజ్ గా ఇచ్చాడు. ఏ రంగంలో ఎంతెంత వస్తుంది, దాంట్లో టాప్ 5 ఇచ్చాడు. అదేవిధంగా ఏ దేశాల నుంచి అత్యధికంగా మనం ఆకర్షిస్తున్నాం అనేది రెండో క్వశ్చన్ అన్నమాట. సింగపూర్ ప్రథమ స్థానంలో ఉంది. సెకండ్ వచ్చేసి మారిషస్ నుంచి అయితే ఎక్కువగా ఎఫ్డిఐలు విదేశీ మార్క ద్రవ్య నిల్వలను అయితే మనం ఆకర్షిస్తున్నాం అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి అమెరికా, 4th వన్ నెదర్లాండ్స్, 5th వన్ వచ్చేసి జపాన్. ఆధారం కేంద్ర ఆర్థిక శాఖ, ఫెమిలియర్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం. గ్రూప్ 2లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్, ఎన్ అరెస్టు కోసం దక్షిణ కొరియాలో భారీ ర్యాలీని ఇచ్చారు. గడ్డగట్టించే చలులు, మంచును కూడా లెక్క చేయగా హాజరైన జనం అని ఇచ్చారు. దేశంలో మార్షల్ లా విధించడంపై సౌత్ కొరియా అధ్యక్షుడి మీద ఇటీవల కాలంలో ఏం చేశారంటే దీన్ని అభిశంసన తీర్మానం అయితే ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి అయితే ఆర్టికల్ ఇచ్చారు. ఆయన పేరు ఏం పేరంటే ఎన్. ఓకే, ఇప్పుడు దీని ఆర్టికల్ చదువుదాం. దేశంలో మార్షల్ లా విధించడంపై అభిశంసన గురైన సౌత్ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యల్ పదవీచ్యుతుడిని చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ఆందోళనకారులు ఎల్ నివాసానికి సమీపంలోని ప్రదర్శన నిర్వహించారు. గడ్డ కట్టించే చలిగాలులు, మంచును కూడా లెక్క చేయగా వారు రాత్రంతా ర్యాలీలో పాల్గొన్నారు. యున్ను నిర్బంధంలోకి తీసుకునే వారెంట్ను అమలు చేసేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు, పోలీసులు ప్రయత్నించారు. కానీ అధ్యక్ష భవనంలో భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 5 గంటల పైగా ఈ ఉద్రిక్త పరిస్థితులు సాగాయి. వారం రోజుల పాటు అమల్లో ఉంటే వారెంట్ ఉత్తర్వులు సోమవారం వాళ్ళకి చెల్లుబాటు అవుతాయి. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం కూడా మళ్లీ అధ్యక్ష నివాసం వద్దకు అవినీతి నిరోధక శాఖ అధికారులు వెళ్తారా లేదా అనేది తెలియరాలేదు. ఈలోగా అధ్యక్ష భవనం గేటుకి సమీపంలో ముళ్ల కంచెను అధ్యక్ష భవనం భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు. మరొకసారి అరెస్ట్ చేసేందుకు వచ్చిన వారిని అడ్డుకోవడమే వారి లక్ష్యంగా కనిపిస్తుంది. ఎన్ను అదుపులో తీసుకోవాలంటూ గత మంగళవారం సియోల్, దక్షిణ కొరియా రాజధాని సియోల్లో వారెంట్లు జారీ చేసింది. ఆయన నివాసాన్ని సోదా చేసేందుకు విడిగా మరో వారెంట్ కూడా జారీ చేశారు. తనను ప్రశ్నించడానికి తన నివాసం కార్యాలయాన్ని సోదా చేయడానికి నిరాకరించడం ద్వారా అధికారులు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నారు. యున్ తన అధికార నివాసంలో ఉన్నంత వరకు ఈ ఆదేశాలు అమలు చేయడం చాలా సంక్లిష్టమే. గత నెల 3న దేశంలో సైనిక పాలన విధించి పార్లమెంట్ సమీపంలో బలగాలను మోహించడంతో ఆయనపై తిరుగుబాటుకు పాల్పడ్డారని అభియోగాలు మోపేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు యోచిస్తున్నారు. కాగా గంటల వ్యవధిలోనే ఏకగ్రీవ ఓటుతో పార్లమెంట్లో ఆ సైనిక పాలన ఆదేశాలు రద్దు చేసింది. యూను నిర్బంధిస్తే అవినీతి నిరోధక శాఖకు చేసిన ప్రయత్నాలు ఫలిస్తే లాంఛనంగా అరెస్ట్ చేసేందుకు కోర్టు అనుమతి కోరే అవకాశం ఉంది. లేని పక్షంలో 48 గంటల తర్వాత ఎన్ విడుదలవుతారు. అయితే ఇన్కు అధ్యక్ష భవన భద్రతా సిబ్బంది రక్షణ కల్పించినంత కాలం ఆయన నిర్బంధాలు తీసుకోవడం అసాధ్యమైన అవినీతి నిరోధక శాఖ కార్యాలయ ఉన్నతాధికారులు పేర్కొన్న తమ అరెస్టు వారెంట్లు అమలుకు సహకరించాల్సిందిగా భద్రతా సిబ్బంది ఆదేశించాలని డిప్యూటీ ప్రధాని చోయి సంగ్ మాక్ను అవినీతి నిరోధక శాఖ కోరింది. దీనిపై చోయి బహిరంగంగా స్పందించాల్సి ఉంది. ఓకే, ఈ ఎంటైర్ ఆర్టికల్లో మనం ఇటీవల కాలంలో ఆ సౌత్ కొరియా ఏ దేశంలో అభిశంసన, ఏ దేశ యొక్క అధ్యక్షుని మీద అభిశంసన కేటాయించారు. ఆ దక్షిణ కొరియా రాజధాని ఏంది? సియోల్లో ఇటీవల కాలంలో సౌత్ కొరియాలోని అధ్యక్షుని పేరు ఏం పేరు అని కూడా అడుగుతారు. అభిశంసన ప్రయోగించారు, ఆ వ్యక్తి పేరు, ఆ పర్సన్ పేరు అనే విధంగా కూడా క్వశ్చన్ అడుగుతారు అనమాట. కొంచెం జాగ్రత్త. ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఇలాంటివి ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అవుతుంది. ఇది అంతర్జాతీయ విద్యార్థుల కోసం భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 2 ప్రత్యేక వీసాలు అయితే చేస్తాం. అమెరికాకి వెళ్ళాలంటే H1B వీసాలు కావాలి కదా, మన భారతదేశం నుంచి అయితే అమెరికాకి వెళ్ళడానికి. అదేవిధంగా విదేశీ విద్యార్థులు భారతదేశంలోని ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రభుత్వం 2 ప్రత్యేక కేటగిరీ వీసాలను అందుబాటులో తెచ్చింది. హై ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, తెచ్చింది. ఈ మేరకు ఈ స్టూడెంట్ వీసా ఒక పోర్టల్, ఈ స్టూడెంట్ ఎక్స్ వీసాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ఆప్షన్స్ లో ఏమవుతారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని అడుగుతారు. కాదు, ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ అన్నమాట. ఓకే, వీటి దరఖాస్తు కోసం
ప్రభుత్వం ప్రారంభించిన స్టడీ ఇన్ ఇండియా వెబ్సైట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటి? స్టడీ ఇన్ ఇండియా పోర్టల్, స్టడీ ఇన్ ఇండియా SII పోర్టల్ను సందర్శించాలని అధికారులు తెలిపారు. SEII పోర్టల్ను నమోదు చేసుకున్న అర్హత గల విదేశీ విద్యార్థులు ఈ స్టూడెంట్ వీసా సదుపాయాన్ని పొందవచ్చని, ఇవి కలిగి ఉన్న వారిపై ఆధారపడిన వారి కోసం ఈ స్టూడెంట్ ఎక్స్ వీసాలను అందిస్తామని చెప్పారు. ఓకే, ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. స్టడీ ఇన్ ఇండియా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్టడీ ఇన్ ఇండియా 1, ఈ స్టూడెంట్ వీసా 2, ఈ స్టూడెంట్ ఎక్స్ 3 మీ నోట్స్లో ఇవి ఉండాలన్నమాట. ఏ మినిస్టర్ ఇస్తారు? మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. తర్వాత సింధులోయ నాగరికత లిపిని అనువదిస్తే 85 లక్షలు అని చెప్పేసి సింధులోయ నాగరికత నిర్మాతలు అని చెప్పి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడిగారు. సింధులోయ నాగరికత నిర్మాతలు ఎవరు? ద్రావిడులు లేదా ద్రవిడ దేశంగా ఏ దేశాన్ని పిలుస్తున్నాం ప్రస్తుతం? ఏ రాష్ట్రం? తమిళనాడు యొక్క మూలాలు ఏ నాగరికత నిర్మాతలతో అనుసంధానించబడ్డాయి? సింధు నాగరికత నిర్మాతలైన ద్రావిడులతో లేదా ద్రవిడియన్లని కూడా అంటారు వాళ్ళని. ఇక్కడ ఇప్పుడు అధికారంలో ఉండే పార్టీ కూడా ద్రవిడ మున్నెట్ర కజగం కదా. ద్రావిడియన్స్ లేదా సింధులోయ నాగరికత నిర్మాతల యొక్క వంశీకులే తమిళులు అని చెప్పేసి ఒక ప్రచారం అనమాట. దానికి సంబంధించి నిన్న తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే కొన్ని ప్రకటనలు చేశారు. దాని గురించి వెరీ ఇంపార్టెంట్ అవుతాయి ఇలాంటి ఆర్టికల్స్ అన్ని. కరెంట్ హిస్టరీ సంబంధించిన కరెంట్ హిస్టరీలో అంశాలే చాలా తక్కువ. కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్లో ఉన్న కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న అంశాలు కరెంట్ హిస్టరీకి రిలేటెడ్గా చాలా తక్కువ ఉంటాయి. అలాంటి 1 లేదా 2 వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఆ 1 లేదా 2టినే బిట్లు అడిగేస్తారు, ఎందుకంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ సోర్సెస్ అనేవి తక్కువ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి. ఓకే, సింధులోయలో నాగరికత లిపిని శతాబ్ద కాలానికి పైగా అంతు చిక్కని చిక్కముడుగానే మిగిలిపోయింది. తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆ లిపిని సింధులోయ నాగరికత లిపి అని చెప్పేసి ఒక లిపి ఉంటుంది. ఎలా ఉంటుందంటే కింద నుంచి ఇలా రాస్తారు. ఇది సర్పాకృతిని కలిగి ఉంది కాబట్టి దీని ఏమంటారంటే సర్పలేఖనము అంటారు. సర్పలేఖనము సింధులోయ నాగరికతలో వాడిన లిపి అని సర్పలేఖనం. ఈ క్వశ్చన్ కూడా అడుగున్నారు ఆల్రెడీ. సర్పలేఖం లిపిని అనువదించిన వారికి ఎంత? $10 లక్షల అంటే దాదాపుగా 85 లక్షల రూపాయల బహుమానాన్ని అందజేస్తానని చెప్పి ఆయన ప్రకటించారు. సింధులోయ నాగరికతను కనుగొని 100 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆదివారం 3 రోజుల అంతర్జాతీయ సదస్సును స్టాలిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఒకప్పుడు గొప్ప నాగరికతగా విరజిల్లిన సింధులోయ నాగరికతకు సంబంధించి లిపిని ఇప్పటికీ అర్థం చేసుకోవడం మనకు అసాధ్యం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీని గురించి చాలా చాలా ఇంపార్టెంట్. మన సింధులోయ నాగరికత గురించి ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తే చాలా లేట్ అవుతుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. సింధులోయ నాగరికత నిర్మాతలు ద్రావిడులు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సింధులోయ నాగరికత యొక్క లిపి ఏంటంటే సర్పలేఖనం. లిపి సర్పలేఖనం, రాసే స్టైల్ సర్పలేఖనం, నాగపాము ఆకారంతో పోలిన సర్పలేఖనం. అదేవిధంగా లిపి అని అడిగితే ఇంకా కొంచెం అడిగితే బొమ్మల లిపి లేదా చిత్రలిపి. సింధులోయ నాగరికతలో తెలియని జంతువు గుర్రం. సింధులోయ నాగరికత పూజించిన ఒక పక్షి పావురం, పూజించిన జంతువు మూపురం కలిగిన ఎద్దు. ఓకే, ఇలాంటి చాలా బిట్స్ ఉన్నాయి దాని సింధులోయ నాగరికత సంబంధించి. మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం సపరేట్గా. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. ఇక దేశీయ పారాసిటమాల్ నొప్పి నివారిణి. పారాసిటమాల్ అనేది మనం వాడుతుంటాం కదా, డోలో 6 ఫీట్. దానికి సంబంధించి దేశీయంగా డెవలప్ చేయాలని చెప్పేసి అయితే మినిస్ట్రీ ఆఫ్ CSIR అయితే చేసింది అనమాట. దానికి సంబంధించి నొప్పి నివారిణి, జ్వరం తగ్గించే మాత్రగా విరివిరిగా వాడే పారాసిటమాల్ దేశీయంగా తయారు చేయబోతున్నట్లు కేంద్రం వెల్లడించింది. శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి CSIR హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. ఓకే, ఇంపార్టెంట్ ఆఫ్ ది CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది ఢిల్లీలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరున్నారు దానికి ప్రెసిడెంట్గా అని అడిగితే ప్రస్తుతానికి ఎవరైతే భారతదేశం ప్రధానమంత్రిగా ఉన్నారో వారే ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి మీరు. నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరున్నారు? ప్రధానమంత్రి ఉన్నారు. అదేవిధంగా CSIR చైర్మన్ కూడా ప్రధానమంత్రి గారే ఉంటారు. ఓకే, ఇటీవల దేశంగా అభివృద్ధి చేసిన పారాసిటమాల్ తీసుకురాబోతున్నట్లు తెలిపింది. తద్వారా పారాసిటమాల్ను తయారీకి సంబంధించిన ముడి పదార్థాల దిగుమతులపై భారత్ ఆధారపడడాన్ని తగ్గిస్తున్నట్లుగా ఆదివారం కేంద్రం తెలిపింది. పారాసిటమాల్ తయారీకి సంబంధించి దేశీయ టెక్నాలజీని CSIR అభివృద్ధి చేసిందని
ఆ మంత్రి ఎవరు? జితేంద్ర సింగ్ తెలిపారు. సిఎస్ఐఆర్కి ప్రెసిడెంట్గా ప్రధానమంత్రి ఉంటారని చెప్పాం కదా, డిప్యూటీ లేదా వైస్ ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారంటే ఆ శాఖ మంత్రి ఉంటారనమాట. ఏ శాఖ మంత్రి? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్ ఉంటారనమాట. ఓకే, అదేవిధంగా ప్రెసిడెంట్గా వారు ఉంటారు. సిఎస్ఐఆర్ అనేది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందని కూడా అడుగుతారు. సిఎస్ఐఆర్ ఈస్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కాబట్టి ఆయన డిప్యూటీ చైర్మన్గా ఉంటారు, డిప్యూటీ ప్రెసిడెంట్గా ఉంటారు. ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు. ప్రస్తుతానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి కాబట్టి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబట్టి సిఎస్ఐఆర్ ప్రెసిడెంట్ ఎవరైనా అడిగినా మోడీ గారు అని మనం చెప్పాలి ఆన్సర్. ఓకే, ఇవి ఈ రోజున కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.